హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు యాక్టింగ్లో ఒక బేసిక్ స్టెప్ అనేది మీకు నేర్పిస్తా. క్రయింగ్ ఎలా అనేది. క్రయింగ్ అనేది మనకి న్యాచురల్గా అయినా వస్తుంది, ఆర్టిఫిషియల్గా అయినా వస్తుంది. న్యాచురల్గా ఏంటంటే ఒక సీన్ని మనం ఫీల్ అయితే న్యాచురల్గా వస్తుంది. ఒక సీన్ని మనం ఆర్టిఫిషియల్గా అంటే మనకి గ్లిజరిన్ ఉంటుంది కదా, ఆ గ్లిజరిన్ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ వార ఈ ఎడ్జ్ జస్ట్ అలా ఆనిచ్చినామంటే ఒక చుక్క వచ్చి కళ్ళు అనేది ఎక్కువ మండేస్తుంది. సో కన్నీళ్ళు కూడా వస్తుంది. ఇదో మెథడ్. మెయిన్గా నాకు గ్లిజరిన్ అండ్ యాక్టింగ్లో ఏంటంటే మెయిన్ సోర్స్ గ్లిజరిన్. ఆ సీన్కి కొన్నిసార్లు మనం ఫీల్ అవ్వలేము. సో ఆ టైంలో గ్లిజరిన్ జస్ట్ ఇలా పెట్టా, ఎడ్జ్ ఇలా ఉంది, చేతికి తీసుకుని ఒక డ్రాప్ ఇలా పెట్టాం అంటే మండిపోద్ది కన్ను అనేది. ఓకే, ఇది ఒక మెథడ్. అండ్ ఇప్పుడు న్యాచురల్గా అయితే చెప్తున్నాను. న్యాచురల్గా అయితే మనకు ఉండేది ఒకటి, మన మన లైఫ్లో జరిగిన సాడ్ థింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ బ్రేకప్ సీన్ అనుకో. బ్రేకప్ అయింది నాకు. బ్రేకప్ అయిన తర్వాత నాకు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఆ ఒక డిప్రెషన్ సీను, నువ్వు ఒక టైంలో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నీ లవర్ నీ ఎక్స్ను తలుచుకుంటే ఈజీ అయిపోతుంది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కళ్ళు ఆర్పకుండా కొంతసేపు అలానే ఉంటే మన కళ్ళు మండి కూడా మనకి కన్నీళ్ళు అనేటివి వస్తాయి. అండ్ మూడోది ఆవలింత అంటాం కదా, అప్పుడు మనకు లైట్ కన్నీళ్ళు వస్తాయి కదా. అది ఇప్పుడైతే నేను మీకు ఈజీ మెథడ్ అయితే చెప్తాను. ఈ మూడు డెడ్ ఈజీ మెథడ్. ఒక జస్ట్ ఏడ్చే సీన్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనైతే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఓకే, అది ఆవలింత. ఆవలింత అనేది ఈజీ అయిపోద్ది. చూడ, ఇటు ఉంది కదా, మనం ఆవలింతలో అనేస్తాం కదా, ఆ విధంగానే చూడ. చూసారా, లైట్గా కన్నీళ్ళు వచ్చినాయి. ఇంకా కావాలంటే వచ్చినాయా. ఇదొక మెథడ్. అంటే ఒక సీన్ని మనం కన్వే చేయాలంటే మనం ఓర్నైనా ఓర్లమ్మ అని ఆడ్చిన అవసరం లేదు. జస్ట్ చెప్తున్నా, మన కళ్ళు రెడ్గా ఇలా ఉండి జస్ట్ ఇప్పుడు నేను చాలా అంటే నా బ్రేకప్ అయిపోయింది. ఓకే, నేను ఇప్పుడు లైట్గా మళ్ళీ కన్నీళ్ళు కార్చకూడదు, అలా అని కన్నీళ్ళు లేకుండా ఉండకూడదు. జస్ట్ నేను ఒక సీన్ చేస్తాను. ఇన్ని రోజులు నాతో ఉంటావు అనుకున్నా, కానీ నా వల్ల కావట్లేదు. అసలు అసలు నా వల్ల కావట్లేదమ్మా, ఏదో ఒకటి చేయమ్మా ప్లీజ్. ఇప్పుడు చూసారా, ఏంటంటే ఎక్కువగా గారిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు నేనే నా లవర్ని తలుచుకుంటున్నాడు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదేంటంటే ఓవర్. ఇంకొకటి మామూలుగా ఎలా చేస్తా, ఇదే కన్నీళ్ళు ఎక్కువ మరి కాదు. సేమ్ అనేది ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క వైజ్ అనేది చేయాలి. ఓకే, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఈజీ అయిపోద్ది. ఇంకోటి చెప్పాను కదా, కళ్ళు ఆర్పకుండా డైరెక్ట్ నువ్వు ఒక ఫోర్స్ఫుల్ అంటే ఎక్కువ గాలి తోలినాగానే నీకు కన్నీళ్ళు అనేటివి వస్తాయి. ఓకే, ఇదో మెథడ్. ఇంకా ఇది ఏడుపు అనేది ఎలా ఏడవాలి అనేది ఫేక్ స్మైల్ అంటారు కదా, ఫేక్ క్రై అంటారు కదా. ఇదే యాక్టింగ్లో మెయిన్ బేస్ ఏంటంటే ఒకటి, నీ లవర్ని తలుచుకో. అంటే నీ లైఫ్లో జరిగిన వన్ ఆఫ్ ద సాడ్ మూమెంట్, దీనికి మించిన నా లైఫ్లో సాడ్ ఉందా అనే విధంగా ఒక సీన్ తీసుకో, న్యాచురల్గా యాక్ట్ చేయడానికి ట్రై చేయి. అంటే గ్లిజరిన్ పెట్టుకుంటే నీ యొక్క కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, కానీ నీ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎప్పుడు పాలకవు. ఓకే, మస్ట్ అండ్ షుడ్ అనేది మళ్ళీ చెప్తున్నాను, కళ్ళు ఆర్పకుండా ఒకేతే చూస్తూ ఉండి అండ్ గాలి ఎక్కువ తగిలినా కన్నీళ్ళు వస్తాయి. సెకండ్, నీ లైఫ్లో జరిగిన సాడ్ మూమెంట్స్ని తలుచుకుంటే 90% సాడ్ మూమెంట్ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఏంటంటే నీ లవర్ని తలుచుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక ఫేస్ అనేది వరస్ట్ ఫేస్, డిప్రెషన్ ఫేస్, కాబట్టి అది ఈజీగా వస్తుంది. మూడోది ఏంటంటే ఆవలింత. ఈ మూడు మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఈజీగా న్యాచురల్ క్రయింగ్ అనేది చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే ఈజీ వే యాంగర్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. మనం ఏమి పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాపర్ వే.
మనం చూస్తే యాంగర్గా ఎలా కనిపిస్తుంది అనేది మీకైతే ఒకటైతే చేసి అయితే చూపిస్తాను. అండ్ నా ఏడుపు ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకోసం వస్తాయి. ఓకేనా? అంతవరకు సెలవు. బాయ్ బాయ్.